వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారందరినీ జైలుదారి పట్టించేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అరెస్టు చేయించేందుకు వ్యూహరచన చేస్తోంది. సంబంధం లేని కేసులో ఇరికించి ఆయన్ను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోంది. ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలే అందుకు ఉదాహరణ. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెట్టిన కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అనిల్ను కూడా అరెస్టు చేయించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. రుస్తుం మైన్స్తో అసలు ఏమాత్రం సంబంధం లేని అనిల్ని అందులో ఇరికించాలని చూస్తోంది. ఆయనతో సన్నిహితంగా ఉంటున్న వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో శ్రీకాంత్ రెడ్డి ఏట్వల్ నిందితుడిగా ఉన్నాడు. ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీకాంత్ రెడ్డి నుంచి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని బలవంతంగా అనిల్ పేరుని చెప్పించినట్లు సమాచారం. అంతా కుట్ర ప్రకారమే పోలీసులు ఇలా చేస్తున్నారని జడ్జి ముందు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్కి మధ్య రాజకీయ వైరం ఉంది. గత వైసీపీ పాలనలో జరిగిన కొన్ని సంఘటనలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. అయితే ఎలాగైనా అనిల్ని అరెస్టు చేయాలన్న లక్ష్యంతో కాకానితో కలిసి రుస్తుం మైన్స్లో అనిల్ అక్రమాలకు పాల్పడినట్లు ఫేక్ సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనిల్పై ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అయితే ఉద్దేశపూర్వకంగా ఆయనపై అవినీతి మరకలు అంటించేందుకు చంద్రబాబు అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంను అణచివేయడానికి, తప్పుడు కేసులతో భయపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలివి. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధించాలనే లక్ష్యంతోనే సంబంధం లేని నేతలకు అవినీతి బురద అంటిస్తున్న చంద్రబాబు దాష్టీకాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు. నెల్లూరులో మైనింగ్ నిలిచిపోయి వేలాది కుటుంబాలు ఉపాధి లేక అల్లాడిపోతున్నాయి. వారి తరఫున గళం విప్పిన అనిల్పై అక్రమ కేసు పెడుతున్నారు ప్రభుత్వ పెద్దలు. మైనింగ్ మాఫియా అంతు చూడడానికి ఆయన చేసిన విజ్ఞప్తిని పక్కన పెట్టి ఆయనపైనే తిరిగి కేసులు పెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.